ఎవరిని దూషింపక జగడమాడక. మీరు సత్క్రియలు చేసిన, ధర్మకార్యాలు చేసిన ఎవరిని దూషించకూడదు, జగడము ఆడకూడదు. అదే దైవభక్తికి తగినట్ట స్త్రీలు. జగడం ఆడకూడదు. నీకు తెలుసు కదా బైబిల్, దేవుడు ఎలాంటి వాడో తెలుసు కదా. ఎలాంటి మంచి నేను సత్కార్యాలను చేస్తున్న పరలోకమందు ఫలితం పొందుతాను తెలుసు కదా. అలాంటి వారంట ఈ భూమి మీద జగడమాడకూడదు, దూషించకూడదు. అలాంటి వానికే పరలోక రాజ్యములో ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితము ఉండదు. ఇక్కడనే ఇంకా మెప్పు మీకు. ఇంకా నువ్వు ధర్మం చేసావు చూడు, సత్కారాలు చేసావు చూడు, మెప్పు ఇంకా ఇక్కడనే. అన్నులు ఇక్కడనే మెప్పు పొందారు అలాంటివి చేసి. అందుకే క్రైస్తవుడు అలాగా ఉండకూడదని లేఖన భాగము తెలియజేస్తుంది. మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశమానముగా ఉండాలి అంటే సాధువుగా, మృదువుగా, జగడమాడకుండగా మంచి స్వభావం కలిగి ఈ భూమిని మనమందరము